ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మన కొరకు అందించబోయే దైవ వర్తమానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దీనికి నెరవేర్పుగా మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం కానీ చూసుకున్నట్లయితే, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఇది ఈ రెండు విషయాలు మనకి సెలవిస్తున్నాడు. జకర్యా రాసిన గ్రంథంలో ఒక విషయాన్ని అయితే తెల్లంగా తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని దీన్ని మనం కానీ అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే, కొత్త నిబంధన గ్రంథంలో వస్తున్న ప్రవక్త గురించి చెప్తున్నాడు జకర్యా భక్తుడు. కొత్త నిబంధన గ్రంథంలో వస్తున్న ఒక రాజు గురించి చెప్తున్నాడు. యెరూషలేము నివాసులకి కొత్త నిబంధన గ్రంథంలో రాబోవు సంగతులను జకర్యా భక్తుడు తెలియజేస్తున్నాడు. యెరూషలేము నివాసులంతా పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వారికి ఒక రక్షకుడు వస్తాడు అని ఇక్కడ జకర్యా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన కూడా ఎలా వస్తాడు అని తెలియజేస్తుంటే 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ రాజు, ఓ యెరూషలేము నివాసులారా, ఓ బహుగా సంతోషించండి, ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇదే విషయాన్ని మత్తయి భక్తుడు ఏం చెప్తున్నాడంటే 21వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు సమీపించి ఒలీవల కొండ దగ్గర బేత్పగే గ్రామానికి వచ్చుంటాడు. అప్పుడు బేత్పగే గ్రామం నుంచి యెరూషలేముని చూస్తాడనమాట. యెరూషలేమును చూసి అక్కడ యెరూషలేములోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఆయన యెరూషలేములోకి వెళ్ళడానికి ఎందుకు వస్తాడంటే, ముందు వారం, దానికి ఒక వారం తర్వాత, ఆయన వచ్చిన రోజు తర్వాత ఒక వారం తర్వాత అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, పస్కా పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి యూదుడు కూడా పస్కా పండుగను ఆచరించడానికి ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే, ఇజ్రాయేల్ ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో ఆ ఇజ్రాయేల్ ప్రదేశంలో ఉన్న ప్రతి యూదుడు యెరూషలేముకు రావడం ఆనవాయితీ. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభువు వారు బేత్పగే గ్రామంకి వచ్చి యెరూషలేములోకి వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ మత్తయి భక్తుడు ఏమని కోట్ చేస్తున్నాడంటే, ఓ యెరూషలేము నివాసులారా వినండి, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు నీ దగ్గరికి అని ఇక్కడ మత్తయి భక్తుడు సెలవిస్తున్నాడు. అక్కడ జకర్యా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, భవిష్యత్తులో రాబోయే రాజుల గురించి అక్కడ ప్రవచించాడు అనమాట జకర్యా భక్తుడు. ఇప్పుడు విషయం ఏంది? యేసుక్రీస్తు రాజు ఎలా అయ్యాడు? అసలు యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? పస్కా పండుగ ఆచరించడానికి. కానీ ఇక్కడ మత్తయి భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు? యేసుక్రీస్తు రాజుగా నీ ముందుకు వచ్చుతున్నాడు అని సెలవిస్తున్నాడు. ఎందుకు ఇలా ప్రవచనాన్ని ఆయన కోట్ చేశాడు అన్నది కానీ మనం ఆలోచిస్తే, ఇక్కడ యేసుక్రీస్తుకి సంబంధించిన అద్భుత కార్యాలని బట్టి మత్తయి భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఓ యెరూషలేము నివాసులారా, యెరూషలేము కుమారి, ఇదిగో నీ రాజని వాళ్ళకి తెలియజేస్తున్నాడు అన్నమాట.
మనం అర్థం చేసుకున్నది. అయితే యూదులు ఎందుకు పస్కా పండుగ ఆచరిస్తారు అంటారంటే, మనం కానీ చూసుకున్నట్లయితే ఒకసారి నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ వచనం 12వ అధ్యాయము 18వ వచనం కానీ చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 18 మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 25వ దినమున సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు తినవలను. 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దాన్ని తినేవాడు అన్యుడే కానీ, దేశంలో పుట్టినవాడే కానీ ఇజ్రాయేలు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడతారని అక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ పండుగను ఆచరించాలంటే, మనం కానీ పైకి 12వ వచనం కానీ చూసినట్లయితే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరు నా ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా నుండును. ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోదునని చెప్తున్నారు. పస్కా పండుగ ఎందుకు చేస్తారంటే, అక్కడ ఐగుప్తులో యెహోవా నామం నాకు తెలియదని ఫరో రాజు చెప్పినప్పుడు ఫరో రాజుకి తీర్పు తీర్చడానికి ఇక్కడ ఏం చేస్తాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు పిల్లలందరినీ చంపేస్తాడు యెహోవా దేవుడు. తీర్పు నీ నామము, నీ దేవుని నామము నాకు తెలియదు అని సెలవిచ్చినందుకు మోషే భక్తుడు ఈ ద్వారా తొలిచూలు పిల్లలందరికీ తీర్పు తీరుస్తాడనమాట. కానీ ఇక్కడికి వచ్చేలేకే ఒక రాజును చూపిస్తున్నారు మనకి. మత్తయి భక్తుడు ఒక రాజును చూపిస్తున్నాడు. ఓ యెరూషలేము నివాసులారా, నీ రాజు ఈడుకో, పస్కా పండుగ ఆచరించడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీకు కలిగారంటే విపత్తును బట్టి రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. మీరు నశించకుండా ఉండటకు ఈ రాజు వస్తున్నాడు. ఈయన చూసి మీరు సంతోషించండి అని సెలవిస్తున్నాడు అన్నమాట. అది సంగతి. పస్కా పండుగ ఎందుకు జరుగుతుందంటే, అక్కడ వాళ్ళకి తీర్పు తీర్చాడు. ఇక్కడ ఈ రాజు, ఏ రాజు అయితే వస్తున్నాడో యెరూషలేముకి, ఆ రాజు యెరూషలేము నివాసులకి తీర్పు తీర్చకుండా రక్షణలోకి తీసుకురావడానికి ఈ రాజు వస్తున్నాడు అని మత్తయి భక్తుడు సెలవిస్తున్నాడు అన్నమాట. విషయాలు ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యెరూషలేములోకి వస్తున్న రాజు 3 విషయాలను బట్టి వస్తున్నాడు. యెరూషలేములోకి ఎంటర్ అవుతున్న రాజు 3 విషయాలను బట్టి. ఒకటి, మెస్సయ్య గుర్తింపుని వెల్లడింపిస్తున్నాడు. మెస్సయ్య గుర్తుని వెల్లడి చేస్తున్నాడు. తర్వాత తన పరిచర్యను ముగింపు చేయడానికి తీసుకొస్తున్నాడు. తర్వాత జకర్య ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఈ రాజు యెరూషలేముకు వస్తున్నాడు. 3 విషయాలు. ఒకటి, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసము యెరూషలేములోకి వెళ్తున్నాడు. 2, తన పరిచర్య ఏదైతే ఉందో, ఈ 33 సంవత్సరాలు బతికినప్పుడు 33 సంవత్సరాల్లో యూదులకు ఏదైనా దేవుని సేవలో కానీ రావాలనుకుంటే 30వ సంవత్సరం దాకా వాళ్ళు ఏ పని చేయరు. 30 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే పరిచర్యను ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇజ్రాయేల్ ప్రదేశాల్లో 3.5 సంవత్సరాలు ఏం చేశాడంటే పరిచర్య చేశాడు, దేవుని పరిచర్య. సో ఆ 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యని ముగింపుకు పలకడానికి ఈ రాజు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత 3వది ఏంటంటే జకర్య ప్రవచనం. జకర్య ద్వారా ఏదైతే చెప్పబడిందో, అక్కడ జకర్య ఏం చెప్పాడు? ఓ యెరూషలేము నివాసులారా, సంతోషించండి, నీ రాజు వస్తున్నాడు. ఆయన నీతి గలవాడను, రక్షకుడుగును, దీనుడై గాడిద పిల్లలని తీసుకొని నీ వద్దకు వస్తున్నాడు. కాబట్టి ఉత్సాహదాన్ని చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ జకర్య ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ రాజు, మత్తయి భక్తుడు చెప్తున్న రాజు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట.
అయితే ప్రియులారా, యెరూషలేములో ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్న రాజు ఎలాంటి వాడంటే, వాళ్ళకి అప్పుడు దాకా ఏముందంటే రోమా సామ్రాజ్యపు కాడి వారి మీద ఉన్నది. రోమా సామ్రాజ్యపు కాడి వారి మీద ఉన్నది. ఈ రోమా సామ్రాజ్యపు కాడి భారాన్ని ఎవరైనా తొలగిస్తారని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నమ్మకమేంది? దేవుడు మా కోసం ఒక రక్షకుని పంపిస్తారని ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి రక్షకుడు అంటే, ఆనాడు కోరేషును పంపించినట్టు బబులోను చెరలో ఉన్నప్పుడు మా కొరకు కోరేషును పంపించాడు. అటువంటి కోరేషుని మాకు మెస్సయ్యగా పంపిస్తాడు. వాళ్ళు ఇజ్రాయేల్ ఏం చేస్తారంటే కోరేషు మహారాజుని ఒక మెస్సయ్యగా గుర్తిస్తారన్నమాట. అటువంటి రాజు కోసం ఎదురు చూస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు, యెరూషలేము నివాసులు. కానీ ఇప్పుడు వస్తున్న రాజు ఎటువంటి రాజు వాళ్ళకు తెలియటలా. ఆ రాజు దేవాది దేవుడని తెలియటలేదు. వాళ్ళు ఏమని అనుకుంటున్నారు, మాకు ఈ రోమా సామ్రాజ్యపు పరిపాలన మా మీద నుంచి తీసివేస్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ వచ్చే రాజు మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లే రాజు అని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కోరేషు ఏం చేశాడో చూడండి ఒకసారి. కోరేషు చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం చూడండి. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతిగా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేములో నీవు కట్టబడివని దేవాలయమునకు పునాది వేయనని నేను చెప్పుచున్నాను అంటున్నాడు. 45:1 వచనం కూడా చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిస్తున్నాడు. ప్రియులారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అప్పుడు యెరూషలేము నివాసులు కోరేషు లాంటి మెస్సయ్య మనకు వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ యెరూషలేములోకి ప్రవేశిస్తున్న రాజు ఎటువంటి రాజు అంటే ప్రియులారా, అయితే ఇటువంటి కోరేషు రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇక్కడ మత్తయ్య చెప్తున్న రాజు ఒక విధంగా ఉన్నాడు. చూద్దాము. వాళ్ళ ఆశ ఏంటంటే మెస్సయ్య, మమ్మల్ని రక్షించు మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడంటే దావీదు వంశంలో నుంచి వస్తాడు, బెత్లెహేము నివాసి అయి ఉంటాడని వాళ్ళకి సెలవిచ్చి ఉన్నాడు. గ్రంథాలు చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16-17 వచనాలు కానీ చూసుకున్నట్లయితే 2 సమూయేలు 7వ అధ్యాయము 16-17 వచనాలు చూసితే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగను, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను. నేను తనకు కలిగిన దర్శనమంతను బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతానుకు దావీదునకు వర్తమానం పంపించాడు. అంటే ఇక్కడ చాలమ్మ, ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాతాను ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరికి? దావీదుకి సెలవిస్తున్నాడు. నీ రాజ్యము నిత్యము స్థిరముగా ఉంటుంది, దాన్ని ఎన్నటికీ నేను నాశనం చేయను. అంటే నాశనము చేయనంటే ఖచ్చితంగా ఆ రాజ్యము కోసము, దావీదు రాజ్యము కోసము, దావీదుకు స్థిరపరుస్తానన్న రాజ్యము కోసము ఏముంటుంది? ఒక రక్షకుడు ఉంటాడు, ఒక మెస్సయ్య ఉంటాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ ఊరి చెరపట్టబడినా, నిన్ను ఎవడు చెరపట్టినా సరే ఆ చెర నుంచి రప్పించడానికి నీ కొరకు నేను ఒక రాజుని పంపుతానని దేవుడు సెలవిస్తున్నాడు.
అది వాళ్ళ ఉద్దేశము. దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఆనాడు దావీదు భక్తుడికి, మా పితరుడైన దావీదుకి యెహోవా దేవుడు ఏమి ఇచ్చాడంటే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మాకు ఒక మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య వచ్చి ఈ రోమా సామ్రాజ్యపు కాడిని మా యొద్ద నుంచి తీసివేస్తాడని వాళ్ళ గట్టి నమ్మకం. అటువంటి రాజు కోసం ఎదురు చూస్తున్నారు యెరూషలేము నివాసులు. ఆ రాజు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యం అనుకుంటున్నారు. ఈ రాజ్యము మొత్తం మాకు ఇప్పిస్తాడు అంటే యెరూషలేము నివాసులు కోరుకుంటుంది ఏంటంటే, అప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని కోరుకుంటున్నారు. కానీ దేవుని ప్రణాళిక వేరేగా ఉన్నది. దేవుని ప్రణాళిక వేరేగా ఉన్నది. యెరూషలేము నివాసుల ఎడల దేవుని ప్రణాళిక ఏంటంటే ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. అది ఎప్పుడో కొట్టివేశాడు. మలాకీతోనే ఎప్పుడో కొట్టివేశాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడందరినీ ఏం చేస్తాడంటే నమ్మికనే కృప ద్వారా ఏం చేయాలంటే దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే రాజు ఏంటంటే దేవుని దగ్గరికి తీసుకెళ్లే రాజు. ఆ విషయాన్ని వాళ్ళు అర్థం కావట్లా. యెరూషలేము నివాసులకు అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు ఈ రోమా సామ్రాజ్య పరిపాలన మా మీద నుంచి తీసివేసి మాకు స్వతంత్రాన్ని అనుగ్రహించే రాజు కావాలని వాళ్ళు అనుకుంటుంటే, దేవుని ప్రణాళిక ఏమైందంటే దేవుడు ఎవడైతే తన యందు విశ్వాసం ఉంచుతాడో, ఎవడైతే తన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఎవడైతే నెరవేరుస్తూ ఉంటాడో వాణ్ణి తన దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి ఒక రాజును పంపాడు మన కోసం. యెరూషలేము నివాసుల కొరకు ఒక రాజును పంపాడు. యెరూషలేము నివాసుల కోసమేనా? ఆయన యెరూషలేము నివాసుల కోసమే కాదు, అందరికీ, నీకు నాకు అందరికీ, అన్ని జనులకి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణమునందు నమ్మిక ఉంచుతారో వాళ్ళందరికీ ఏం చేశారంటే ఒక రాజ్యాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. కాబట్టి ఇప్పుడు యెరూషలేము దగ్గర నిలబడి ఉన్న ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆ రాజు నీ కోసం వస్తున్నాడు. కానీ యెరూషలేము నివాసులు ఏం చేస్తున్నాడు? ఈయన మా రాజు కాదని వాళ్ళు బాధ. ప్రభువుల వారు యొక్క ఉద్దేశం ఏంది? దేవుడు చేయగలిగిన అద్భుత కార్యాలన్నింటినీ జనములకు చూపించి ఈయన నా రాజు, నా దేవుని బిడ్డ అని చూపించాలని పైనున్న యెహోవా దేవుని యొక్క ఆలోచన. అద్భుత కార్యం, దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యములని ఈయన ద్వారా చేయించి ఈయన బిడ్డలందరినీ ఆయన ద్వారా నమ్మికుంచి ఎవడైతే ఈ రాజుని నమ్ముతారో ఆ రాజుని దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి అవకాశం. ఆయన్ని నమ్మిక ద్వారా ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి తీసుకెళ్ళే రాజుగా వాళ్ళ ముందు నిలబెట్టాడు. ఇప్పుడు రాజు ఎక్కడున్నాడంటే యెరూషలేము ద్వారము దగ్గర ఉన్నాడు. యెరూషలేము ద్వారాల దగ్గర ఉన్నాడు రాజు. ఇప్పుడు ఈ రాజు లోపలికి వెళ్ళాలి, యెరూషలేము నివాసంలోకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు నమ్మాలా వద్దా అన్నది విషయం మీద ఆధారపడి ఉంటాను. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 21. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేయును, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాయగను. అయ్యో కొరీజీనా,
అయ్యో బెత్సాయిదా మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరును సిదోను పట్టణములలో చేయబడిన వల్ల ఆ పట్టణ వాళ్ళు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. మారు మనసు ఈ తూరు సిదోను పట్టణాల్లో ఏముంటుందంటే భయంకరమైన విగ్రహారాధికులు వాళ్ళు. సిదోను పట్టణస్తులు భయంకరమైన విగ్రహారాధికులు. తూరు గోరుకల ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్తక వ్యాపార కేంద్రాలు ఇవి. వర్తక వ్యాపార కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భయంకరమైన వ్యభిచారం ఉంటుంది, భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది. కానీ అటువంటి వారి మధ్య నేను అద్భుత కార్యాలు వారి మధ్య కానీ అద్భుత కార్యాలు చేసినట్లయితే వాళ్ళు ఈ పాటికే నా మందు నమ్మిక ఉంచేవాళ్ళు. కానీ మీ మధ్య ఎన్ని అద్భుత కార్యములు చేసినా మీరు నా యందు నమ్మిక ఉంచటం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. యెరూషలేము పట్టణస్తులకు చెప్తున్నారు, ఎంతకాలము మీ మధ్య నేను అద్భుత కార్యము చేయాలి, దేవుడు చేయగలిగిన కార్యములన్నీ మీ మధ్య చేస్తున్నానే, కానీ మీరు నన్ను ఎందుకు నమ్మటం లేదని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకో వచనం చూడండి, 12వ అధ్యాయము 41వ వచనం నాకు చూసిన నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి కనుక విమర్శక సమయం నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. చాలు, యోనాను పంపాడు నినివే పట్టణాలకి. యోనాని చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంచి వాళ్ళ మధ్యకి పంపి ఒక అద్భుత కార్యాన్ని వాళ్ళు జరిపినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, దేవుని నమ్మారు. యోనాను బట్టి దేవుని నమ్మారు కాబట్టి వాళ్ళు తీర్పులోకి రారు. కానీ అంతకన్నా గొప్ప వ్యక్తి మీ మధ్య ఉన్నాడు, అంతకన్నా గొప్ప వ్యక్తి మీ మధ్యకు వస్తున్నాడు. కానీ నమ్మటం లేదు మీరు నమ్మటం లేదు అని ఇక్కడ దేవుడు సెలవుస్తాడు. అని యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఈ యెరూషలేము పట్టణస్తులు ఎంతకాలము దేవుని యందు విశ్వాసం ఉంచరు. దేవుని యందు విశ్వాసం ఉంచక ఈహలోక సంబంధమైన రాజ్యాన్ని కోరుకుంటూ ఉంటారు. దేవుని దగ్గరికి రారా, దేవుని వైపు చూడరా అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఆ బాధను ఎలా వెళ్ళగక్కాడో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నేను చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం నేను చూసినట్లయితే, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు. అమ్మా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకొనినో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని అవి అంటుని కానీ మీరు వల్లకపోయి ఎన్నోసార్లు కోడి తన పిల్లలని తన రెక్కల కిందకు చేర్చుకొని కాపాడదాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నిసార్లు నేను నీ యొక్కకు ప్రవక్తలను పంపాను, అయినా నమ్మటం లేదు. ప్రవక్తలు చెప్పే మాటలు వింటం లేదు. ఇష్టానికి బతుకుతున్నారు, ఇష్టానికి విగ్రహారాధన చేస్తున్నారు, అన్ని దేవతల వైపు చూస్తున్నారు. అన్ని దేవతల యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నింటినీ కలిపి నా మీద రుద్ది మేము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మేము యెహోవా దేవుని బిడ్డలము, మేము అబ్రహాము బిడ్డలము అని మీరు చెప్పుకుంటుంటారు. అలా సర్పసంతానమైన జీవితాన్ని మీరు గడుపుతున్నారు. కాబట్టి అయినను మీ మధ్య మార్పు లేదు. ప్రవక్తల చేత హెచ్చరించాను, మార్పు లేదు. వచ్చిన ప్రవక్తలందరినీ చంపుతున్నారు, మార్పు లేదు. దేవుని వాక్యం మీ మధ్యకి ఎన్నోసార్లు వచ్చినది. దేవుడు ప్రేమామయుడు, అత్యంత కృప కలిగిన వాడు. అయినను సరే మీరు దేవుణ్ణి మీ మనసులోకి చేర్చుకోలేదు.
కానీ దేవుడు అనుకుంటున్నాడు, కోడి తన పిల్లలని తన రెక్కల కిందకి తెచ్చుకున్నట్లు నా బిడ్డలని, నేను సృజించిన బిడ్డలని, నేను వాగ్దానం చేసిన బిడ్డలని తన రెక్కల కిందకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. అయినా సరే మీరు రాననుకున్నారు. అది సంగతి. ఇప్పుడు రాజు ఎక్కడున్నాడో తెలుసా? యెరూషలేము బయట ఉండి ద్వారము దగ్గర ఉన్నాడు. ప్రవేశించడానికి ద్వారము దగ్గర ఉన్నాడు. మన రాజు, మన కొరకు వచ్చిన రాజు యెరూషలేములోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి నమ్మాలా వద్దా? యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ కోసం రాజుగా నమ్మాలా వద్దా అంటే ఇక్కడ మళ్ళీ జనము మూడు విధాలుగా విడిపోయారు. ఒకళ్ళు యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములు బట్టి రాజుగా యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఇంకో బ్యాచ్ ఉన్నారు, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములని బట్టి వాళ్ళు మా యొక్క మెస్సయ్యని చెప్పడానికి, రాజుకి చెప్పడానికి కొంతమంది రెడీ అయి ఉన్నారు. చూద్దాం ఆ విషయాలు కూడా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం కానీ చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము, ఆ మనుషులు యేసు చేసిన సూచన క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయన అని కొంతమంది నమ్మారు. చాలు. అద్భుత కార్యాలను చూసి, యేసు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు తప్ప మరి ఒక సాధారణమైన వ్యక్తి చేయలేని అద్భుత కార్యాలను చూసి వాళ్ళు ఏమనుకున్నారంట? ఈయన రాబో ప్రవక్త, ఇతడే మన కొరకు రాబోయే మెస్సయ్య ఈయనే, మన రక్షకుడు ఈయన అని కొంతమంది అనుకున్నారు. దాన్ని బట్టి ఇంకా ఏం చేశారు? 15వ వచనం కానీ చూసినట్లయితే, అదే అధ్యాయం 15వ వచనం కానీ చూసినట్లయితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇహలోక సంబంధ రాజుగా కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది పరలోక సంబంధ రాజుగా కొంతమంది యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఎవరిని యేసుక్రీస్తు తీసుకోవాలి? ఇహలోక సంబంధంగా రాజుగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళని తీసుకోవాలా, పరలోక సంబంధంగా రాజుగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళని తీసుకోవాలంటే, ఇహలోక సంబంధంగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళని ఏం చేశారంటే తిరస్కరించారు. దేవుని రాజ్యం ఇది కాదు, దేవుడు మీరు ఉండవలసిన ప్రదేశం ఇది కాదు, ఇహలోక సంబంధమైన కాదు. మీరు ఉండవలసింది ఏంటంటే పరలోక సంబంధమైనది. నా రాజ్యము పరలోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు. ఈ విషయం ఎక్కడ చెప్తారంటే పిలాతు ఎదురు చెప్తాడు. నువ్వు యూదులకు రాజువా అంటే నీవన్నట్టే, అది నీకు కూడా తెలుసుగా అని అడుగుతాడు. అది నీకు కూడా తెలుసు కదా అని అడుగుతాడు. నువ్వు నిజంగా యూదులకు రాజువా? నీవన్నట్టే నేను రాజుని, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. బరబ్బా కూడా ఇహలోక సంబంధమైన రాజ్యము కొరకు ప్రయత్నిస్తున్నాడు. రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చూసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నీవు నాతో చేతులు కలిపితే మన ప్రజలకి మనము రక్షణ కలుగజేయచ్చు, ఇహలోక సంబంధ రాజ్యాన్ని ప్రతిష్ఠించవచ్చు అని బరబ్బా యేసుక్రీస్తుని అడిగినప్పుడు, బరబ్బా ఎన్నికతో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, బరబ్బా నువ్వు ఇహలోక సంబంధ రాజ్యానికి వరకు ప్రయత్నిస్తున్నావు, నేను ప్రయత్నిస్తుంది దేనికోసమో తెలుసా? పరలోక సంబంధమైన రాజ్యం. ఈ నా ప్రజలని దేవుని దగ్గరికి తీసుకెళ్తానికి వచ్చాను. నేను సత్యమును గూర్చిన సువార్తని ప్రకటించడానికి వచ్చాను, కానీ ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని ప్రకటించడానికి ఇక్కడికి రాలేదు. సత్యమును గూర్చిన రాజ్యము ప్రకటించడానికి వచ్చానని చెప్తాడు. చూద్దాం సత్యము గురించిన రాజ్యం అంటే ఎక్కడుందో చూద్దాం. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక సత్యం అంటే ఏందో చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. సత్యం అంటే ఏందో. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క అమ్మా బలముగా గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు గలవాడయ్యను. అనగా ఇక్కడ ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, నేను సత్యమును గురించిన సువార్తను ప్రకటించాను, తానికి వచ్చానని పిలాతుతో చెప్పినప్పుడు సత్యం అంటే ఏందని మనము అర్థం కాదు. సత్యం అంటే ఏంటంటే దేవుడు శరీరధారిగా వచ్చాడన్నదే సత్యము. ఇదే నమ్మాలి. అద్వితీయుడైన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14లో శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. ఈ విషయాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు నా కోసము ఒక రక్షకుడిని పంపించాడు. ఆ రక్షకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? యెరూషలేము దగ్గర, ద్వారము దగ్గర ఉన్నాడు. యెరూషలేములోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. రానిద్దామా? మన రాజు మన కోసం నిలబడి ఉన్నాడు. రానియాలంటే ముందు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? రాజుని ఆయన మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళే రాజుగా యాక్సెప్ట్ చేయాలి. కానీ యూదులు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తెలుసా? యూదులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, వాళ్ళకి మోషే భక్తుడు 2 విషయాలు చెప్తాడు. ఎవడైనా సరే నేను దేవుణ్ణి అని మీ దగ్గరికి వస్తే వాడిని రాళ్లతో కొట్టి చెప్పనా. దేవుని నామాన్ని ఎవడైతే తగ్గింపు చేసి మాట్లాడతాడో వాడిని రాళ్లతో కొట్టి చెప్పనా. అందువల్ల ఎవడైనా సరే యూదుల దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి అని చెప్పకూడదు. ఆ విషయం చెప్తాడు. చూడండి, ఒకసారి చూడండి. లేవీకాండము 24వ అధ్యాయము 16వ వచనం కానీ చూసినట్లయితే, లేవీకాండము 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. లేవీకాండము 24వ అధ్యాయము యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజమా రాళ్లతో అట్టివాణ్ణి చావ కొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను. ఇంకా ఎవడైనను ప్రాణహత్య చేసిన వానికి మరణ శిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసిన వాడు పెట్టుకొను. ఇక్కడ విషయం ఏంటంటే చెప్తున్నాడు చూడండి. మరణ శిక్షను ఎవడైనాను యెహోవా నామమును దూషించువాడు. యెహోవా నామమును దూషించడం అంటే యెహోవా నామాన్ని తక్కువ చేసి మాట్లాడేవాడు. యెహోవా నామాన్ని తక్కువ చేసి మాట్లాడు. ఎందుకు యెహోవా నామాన్ని? ఆయన తప్ప మనక వేరొక దేవుడు లేడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి కానీ చూసినట్లయితే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అయినాయి. చూడండి, మీకే తెలుస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి చూడండి. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నేను నీ దేవుడైన యెహోవాను నేనే నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఆకాశం అందే కానీ భూమి కింద ఉండ నీళ్ళ ఎందే కానీ ఈ దేని రూపాన్ని మీరు చేర్చుకోవద్దని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, మనకి ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆయన అద్వితీయుడు దేవుడు, అద్భుతమైన దేవుడు. ఎందుకు అద్భుతమైన దేవుడు? ఆయన ఈ లోకాన్ని
సృజించిన. బైబిల్ మనకు అదే చెప్తుంది. దేవుడు అద్భుతమైన దేవుడు, అద్వితీయుడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృజించి ఈ లోకాన్ని పరిపాలించుతున్న రాజు అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. కీర్తన గ్రంథము చూడండి, 103వ సంకీర్తన 9వ వచనం దాన్ని చూసినట్లయితే, 103వ సంకీర్తన 9వ వచనం దాన్ని చూసినట్లయితే, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశముల నుండి అన్ని జనులు నశించిపోయిరి. ఇది విషయం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఎందుకు రాజా ఏంటంటే ఆయన అద్భుతము చేయువాడు, ఈ లోకాన్ని సృజించిన వాడు, పరలోకమును తన సింహాసనముగా చేసుకొని ఈ సర్వ సృష్టిని పరిపాలించుతున్న రాజు అని ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ రాజు నీ కొరకు ఒక రాజుని పంపుతాడు. నిజమా కాదా? ఒక రాజు ఇంకో రాజుని పంపుతున్నాడు. ఎందుకు? నిన్ను అతని దగ్గరికి తీసుకెళ్తాడు. అది ఆ అధికారం ఆయనకున్నది. నేను చెప్పట్లేదు చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందు నివసించు. నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందని అనలా. నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి రాజుని ఎవరు పంపుతున్నారు? మెస్సయ్యని ఎవరు పంపుతున్నారు? యెరూషలేము ప్రజల కొరకు మెస్సయ్యగా ఒక రాజును పంపుతున్నాడు. ఆయన ఎవరు? ఆయన ఏర్పరచుకున్న వ్యక్తి. ఆ వ్యక్తిని రాజుగా నీ దగ్గరికి పంపుతున్నాడని తేట తెల్లంగా సెలవిస్తున్నాడా లేదా? అయితే ఇక్కడ భూలోక సంబంధ రాజులు చాలామంది ఉన్నారు. ఆ రాజులందరినీ ఏర్పరిచిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈయనే. కాకపోతే ఆ రాజులందరూ ఆయనకి దాసులుగా ఉంటారు. ఆ విషయం కూడా చెప్తారు. చూడండి 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం కానీ చూసినట్లయితే, 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం కానీ చూసినట్లయితే, అక్కడ భూలోక సంబంధమైన రాజులందరూ ఆయనకి ఎలాగుంటారంటే అధికార ప్రతినిధులుగా ఉంటారని సెలవిస్తారు. చూడండి, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమన్నా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదురు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించున. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ రాజుల్ని ఏర్పరిచినప్పుడు ఈ రాజులంతా దేవునికి అధికార ప్రతినిధులుగా ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్య అధికార ప్రతినిధులుగా ఉండాలని మనకి అక్కడ రాజుల గ్రంథంలో కొంతమంది రాజులను చూపిస్తారు. అందులో కొంతమంది దేవునికి లోబడిన వారు ఉన్నారు, దేవునికి లోబడిన రాజులు కూడా ఉన్నారు. లోబడిన రాజుల్ని ఏం చేశాడంటే హెచ్చించాడు, లోబడిన రాజుల్ని ఏం చేశాడంటే తగ్గించి ఉన్నాడు. వీళ్ళంతా ఎవరంటే దేవునికి అధికార ప్రతినిధులు. దేవుడు వాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే దేవునితో ఏం చేస్తారంటే ముందు సంభాషించి కానీ పని చేయకూడదు. కాబట్టి ఆ అధికార ప్రతినిధులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే హెచ్చింపజేశాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరినీ దేవుడు తగ్గించి ఉన్నాడు. కాబట్టి ఈ భూరాజులందరూ కూడా దేవునికి అధికార ప్రతినిధులు. కానీ దేవుడు తన ఏర్పరచుకున్న ఒక ప్రతినిధిని ఏం చేయాలంటే మన మీద రాజుగా పంపే అధికారం ఆయనకున్నది. ఎందుకంటే ఆయన అద్వితీయుడగు దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆ అద్భుతాలు చేయు దేవుడు ఆ వ్యక్తి ఆయన తప్ప వేరొకరు లేరు, ఏ మానవుడు కూడా చేయలేడు.
కాబట్టి ఆయన పరలోకాన్ని ఏం చేశాడంటే సింహాసనముగా చేసుకొని, భూమిని పాదపీఠముగా చేసుకొని, ఈ సృష్టిని, ఈ సర్వలోకాలని నిత్యము యుగ యుగములకు పరిపాలించుతున్న దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు, ఆ రాజు, ఆ పరలోక సంబంధమైన రాజు ఇప్పుడు ఈ ఇహలోక సంబంధమైన ప్రజలని ఏం చేస్తున్నాడంటే తన యొద్దకి రప్పించుకోవడానికి మన మీద ఒక అధికార ప్రతినిధిగా, ఒక రాజుగా మనకి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆయనే మన మెస్సయ్య. ఆ విషయాన్ని వాళ్ళు నమ్మటం లేదు. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఇజ్రాయేల్ నమ్మటం లేదు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ఎంతమందిని నీ దగ్గరికి పంపాలి? ఎంతమందిని పంపితే నువ్వు మారుతావు? దేవుని మాటలు అంత బాధగా ఉన్నాయి. యేసుక్రీస్తుకి బాధ కలుగుతుంది. ఇంకా ఎన్ని అద్భుత కార్యాలు చేయాలి వీళ్ళ మధ్య? నినివే పట్టణస్తులు కూడా మారిపోతున్నారు. తూరు సీదోను పట్టణస్తులు వాళ్ళంతా భయంకరమైన విగ్రహారాధన చేసిన వాళ్ళ మధ్య ఈ అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య చేసిన వాళ్ళు నన్ను దేవుడిగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు అని దేవుడు బాధపడుతున్నాడు. కానీ విననొల్లని ప్రజలు, దేవుణ్ణి ఎల్లప్పుడూ బాధ పెడుతున్న ప్రజలు, ఈ బాధ పెడుతున్న ప్రజలను చూసి యేసుక్రీస్తు ప్రభులు వారు బాధపడుతున్నారు. నమ్మిక ఉంచిన వాళ్ళేమో ఏం చేశారంటే యెరూషలేము పట్టణానికి లోపలికి పిలుచుకొని వెళ్ళారు. నమ్మిక ఉంచారు. ఈయన మా మెస్సయ్య అని నమ్మిక ఉంచిన వాళ్ళు యెరూషలేము పట్టణానికి లోపలికి తీసుకెళ్ళారు. ఏం చేశారు చెప్పండి? యెరూషలేము పట్టణాన్ని లోపలికి తీసుకెళ్ళి ఏం చేశారు? గొప్ప జనసమూహము వచ్చింది. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి, 6వ వచనం నుంచి చూడండి. శిష్యులు వెళ్ళి 6వ వచనం నుంచి చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహము అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండు వారును వెనక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేశారంట. వీళ్ళెవరు? మెస్సయ్యని రాజుగా అంగీకరించిన వారు. మెస్సయ్యని రాజుగా అంగీకరించిన వారు. ఇది సంగతి. రాజుగా అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? రాజుగా అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. నేను ఏం చెప్తాడంటే ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం కానీ చూస్తే, అందుకు యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్నా క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. తర్వాత అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నేను చేయుచున్న ఈ అద్భుత కార్యాలన్నీ కూడా నా పరమ తండ్రి అయిన దేవుని పేరునే చేయుచున్నాను, కానీ నా పేరంట చేయట్లా. నిన్ను స్వస్థపరచువాడు యేసుక్రీస్తు అని చేయలా. నిన్ను స్వస్థపరుచుచున్నవాడు, నిన్ను బాగు చేయుచున్నవాడు యేసుక్రీస్తు అని చేయలా. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని పేరు చేస్తున్నారు, కానీ మీరు నమ్మటం లేదు. నేను చేసే ఈ అద్భుత కార్యాలన్నీ మీకోసము దేవుడు చెయ్యమని చెప్పినైతే చేశాను, కానీ మీరు నన్ను నమ్మటం లేదు. నన్ను అభిషక్తునిగా మీరు గుర్తించడం లేదు. నా రాజ్యము వేరు. నేను మిమ్మల్ని నేను సత్యమును గూర్చిన సువార్తను ప్రకటించడానికి వచ్చాను.
వాక్కు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము ఎలా వచ్చిందంటే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మీ మధ్యకు వచ్చిందని నేను చెప్పడానికి వస్తే మీరు ఆ విషయాన్ని నమ్మటలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఒకసారి చెప్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించడం లేదు. తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అని దేవుడే ఆయనకి అధికారం అనుగ్రహించి పంపితే నమ్మకపోతే ఎలాగా? సత్యమును గురించిన సువార్తను ప్రకటించడానికి వస్తే నమ్మకపోతే ఎలాగా? కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఆ దేవుడే నాకు అధికారం ఇచ్చినప్పుడు నేను నిన్ను మీ మధ్య దేవునిగా చెప్తున్నాను. కానీ ఈ కార్యాలు ఏదైతే మనిషి చచ్చిపోతే బతికించడం మానవుడి వల్ల అవుతుందా? కుష్ఠరోగిని బాగు చేయడం మానవుడి వల్ల అవుతుందా? అవదే. కుళ్ళిపోయి ఎముకలు అయిన మనిషిని లేపడం మానవుడి వల్ల అవుతుందా? కానీ ఇవన్నీ చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేయి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆ సర్వోన్నతుడైన దేవుడు నన్ను మీ మధ్యకు పంపాడని నేను చెప్తుంటే మీరు నన్ను నమ్మటం లేదు. మీరు ఎదురు చూస్తున్న రాజును నేనే, మీరు ఎదురు చూస్తున్న రాజును నేనే, నమ్మండి 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 అని చెప్తుంటే వాళ్ళు నమ్మటం లేదు. నువ్వెవడవయా మా చెప్తానికి? మేము అబ్రహాము పిల్లలము. దేవుడు మా కొరకు ఏం చేస్తాడు? రక్షకుని పంపుతాడు. ఒరే బాబు, ఆ రక్షకుని నేనే, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏమి చేయుట కుమారునికి ఇచ్చాను అదే చేస్తాడు. తనంతట తాను ఏది చేయడు, తనంతట తాను ఏం చేయడు, తండ్రి చేయమంటేనే చేస్తాడు. ఇంకా 6వ అధ్యాయం 41వ వచనం కానీ చూసినట్లయితే 6వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి మీరు అమ్మా, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినాను. యూదులు ఆయన గురించి సనుగు కొనుచు, ఈయన యేసేపు కుమారుడు కాదా? యేసు కాడా? ఆయన తల్లిదండ్రులను మనం ఎరుగుతాం కదా. నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెబుతున్నాడు మనకి. చాలమ్మా. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు? దేవుని నామాన్ని ఈయన అవమానపరుస్తున్నట్టే కదా. ఆనాడు మోషే భక్తుడు ఏం చెప్తున్నాడు? ఎవడైతే దేవుని నామాన్ని అవమానపరుస్తాడో వాడిని ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపాలి, రాళ్ళతో కొట్టి చంపాలి. కాబట్టి ఈయన ఏం చేద్దాము? నేను అభిషక్తుణ్ణి, నేను మీ కొరకు వచ్చిన రక్షకుణ్ణి అని చెప్పిన ప్రతిసారి ఏం చేస్తాడంటే రాళ్ళు తీసుకుంటున్నాడు. పక్కనే ఏం చేస్తాడు? అయ్యా దేవుడు ఇలా చెప్పాడు, ఇది చేయమన్నాడు అని చెప్తే ముందు రాళ్ళు ఎత్తుకుతుంటారంట. రాళ్ళు ఎక్కడ ఉన్నాయిరా? ఈ దరిద్రుని చంపినా కానీ మనకి ఈ దరిద్రం పోదు. వచ్చిన ప్రతిసారి దేవుడు మిమ్మల్ని మారమని చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంచమని. అసలు విశ్వాసులకు తండ్రి అయిన బిడ్డలము మేము, విశ్వాసులకు తండ్రి అయిన బిడ్డలము మేమైతే ఈయన మమ్మల్ని మళ్ళీ దేవుని విశ్వసించండి, దేవుని విశ్వసించండి, దేవుని విశ్వసించిన వాడు నన్ను విశ్వసిస్తాడు, నన్ను విశ్వసించిన వాడు దేవుని విశ్వసిస్తాడని చెప్తాడేంది? రాళ్ళు తీసుకుని కొట్టండి రాయండి. ఇదనమాట ఆ రోజుల్లో జరుగుతున్న పని. వాళ్ళేంది? ఈ రోమా సామ్రాజ్యం, ఈ అధికారి
వీళ్ళని తీసేసి మా రాజ్యం మాకు ఇస్తే ఏదో ఒకరిని పెట్టుకొని ఒక పనికిమాలిని పెట్టుకొని మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ చెడిపోయిన బిడ్డలని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇహలోక సంబంధం నుంచి పరలోక సంబంధానికి నడిపించడానికి రాజు మన కోసం వచ్చాడని ఇక్కడ చెప్తుంటే నమ్మటం లేదు. ఇహలోక సంబంధం అది విషయం. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? అది దేవుడు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సయ్యగా నీ కొరకు, నా కొరకు, ఆయన కొరకు, ఈయన కొరకు, ఎవరి కొరకు? ఎవడైతే పాపము చేసి పాపంలో బతికి దేవుణ్ణి విశ్వసించకుండా చీకటి మార్గాల్లో ఉండి సాతాను యొక్క అంధకార శక్తుల్లో నివసిస్తూ ఉంటాడో వాణ్ణి ఏం చేయడానికి వచ్చాడంటే పరలోక సంబంధమైన బిడ్డలుగా చేయడానికి, అక్కడ ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా నీ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఓ యెరూషలేమా, ఇదిగో నీ రాజు, సంతోషించు, నీ మధ్యకి వచ్చి ఉన్నాడు. సంతోషించాలా వద్దా? మనము రాజు మన కోసం వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని మనం చెప్పాలా లేదా? మరి ఎంతమంది చెప్తున్నాం? యేసుని రక్షకుడిగా మన మెస్సయ్యగా అంగీకరించి ఎంతమంది ఉన్నాం? మేము ఆ రోజు వాళ్ళు నమ్మటం లేదు. ఎంత చేసినా, ఏ పనులు చేసినా, ఎన్ని క్రియలు చేసినా నమ్మిక లేక అవిశ్వాసాలుగా ఉండి ఆనాడు యేసుక్రీస్తుని చంపజూశారు, రాళ్లతో కొట్ట చంపజూశారు. వల్లగాల ఏ నేరము కూడా ఆయన మీద మోపాలో తెలియలేదు. ఆఖరికి ఈ ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ఆ దేవుడు వాళ్ళకి ఒక చట్టం ఇచ్చాడో ఆ చట్టంలో ఉన్న ఒకట్లకి అనుకూలంగా మార్చుకొని ఎవడైతే దేవుని నామాన్ని తగ్గించేస్తాడో వాడిని రాళ్లతో కొట్టి చంపవాలన్న ఒక చిన్న పాయింట్ని, రాజ్యాంగంలో ఉన్న చిన్న పాయింట్ని పట్టుకొని ఆయన ముందుకు తీసుకెళ్ళి, ఇదిగో ఈయన మా విశ్వాసాలని, మా మత సంబంధమైన విశ్వాసాలని కించపరుస్తున్నాడు, కాబట్టి ఎన్ని చంపితే కానీ మాకు మనశ్శాంతిగా ఉండదు అని ఏం చేశారంటే ఆ రోజు యేసుక్రీస్తుని మరణ శిక్షకి గురి చేస్తున్నారు. ప్రియులారా, కాబట్టి యేసు తనంతటగా తాను ఏమీ చేయట్లేదు. పరలోక తండ్రి చెబితేనే చేస్తున్నాడు. నేను రాజుగా అని ప్రకటించుకున్నది పరలోక తండ్రి చెబితేనే ఈయన రాజుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం కానీ చూసుకున్నట్లయితే, అటువలనే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తనకు తానే మహిమపరుచుకొనలేదు కానీ, అమ్మా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావని ఇక్కడ సెలవిస్తున్నాను. ఇది సంగతి. ఏది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కించపరచడానికో రాలేదు, నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి వచ్చాడు, దేవుని రాజ్యములోకి తీసుకెళ్ళటానికి వచ్చాడు. ఈ రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యాన్ని దేవుడు ఎప్పుడూ మలాకీ టైంలోనే కొట్టివేశాడు. ఇక మిగిలింది ఏంది? నువ్వు చచ్చిపోతే నిన్ను ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే రెప్పపాటులో నువ్వు మారిపోవాలి. నీ శరీరము మహిమ శరీరముగా మారిపోవాలి. అంటే మహిమ శరీరముగా క్షయము లేనిది నశింపలేనిది శరీరముగా మారిపోవాలి. అలా మహిమ శరీరము ధరించుకున్న ప్రతి వ్యక్తిని ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు, దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తానికి వచ్చాడు.
దేవుని రాజ్యములో నిన్ను నిలవబెడటానికి వచ్చాడు. ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేము ద్వారము దగ్గర ఉన్నాడు. ఆ రాజుని యెరూషలేము ఆహ్వానిస్తుందా లేదా? సియోను కుమారి సంతోషించు, ఇదిగో నీ రాజు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఈ రాజుని ఏం చేయాలి? నువ్వు మహిమపరచు, మహిమపరచు, అవమానపరచొద్దు, మహిమపరచమని ఏం చెప్తున్నాడంటే జకర్యా భక్తుడు చెప్తున్నాడు. అదే విషయాన్ని మత్తయి భక్తుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, అందరి కోసం వచ్చాడు. అదిగో అక్కడ నిలబడ్డాడు. రాజుని ఆహ్వానిద్దామా? సర్వోన్నతమైన స్థలంలోనికి జయము పలుకుదామా వద్దా? అందరూ ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచారో, మెస్సయ్య యందు నమ్మిక ఉంచారో ఏం చెప్తున్నా అంటే హోసన్నా హోసన్నా అని కేకలు వేయచ్చు వెళ్ళారంట. హోసన్నా అంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. అడుగుదామా? దేవుణ్ణి అడుగుదామా? ఓ దేవా ఇప్పుడే మమ్మల్ని రక్షించు. హోసన్నా అని చెప్దామా? హోసన్నా హోసన్నా. మనల్ని రక్షించడానికి ఒక రాజు మన కోసం వచ్చాడు. ఆ రాజుని యందు విశ్వాసం ఉంచండి. ఆ రాజు నీ కోసము మరణించాడని ఉంచండి. ఆ రాజు పొందిన మరణమును మీరు విశ్వసించండి. అట్టి మరణాన్ని విశ్వసించిన వాడు దేవుని దగ్గరికి చేర్చబడతాడు. ఆ దేవుని దగ్గర ఏముంటుందంటే శాంతి సమాధానాలు ఉంటాయి. అట్టి శాంతి సమాధానాలు మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.